ఒక అడ్వకేట్గా ఎస్. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో అసలు ఓ సో మెనీ సార్. అసలు ఎలా ఉన్నాయంటే సిల్లీ రీజన్స్. లిటరలీ సార్. అసలు చూస్తుంటే అసలు ఇంత సిల్లీ రీజన్స్ మీరు చూశారు కదా, ఎలాంటి వాళ్ళు అసలు ఏంటని మీరు బుద్ధి చెప్పిన వాళ్ళు ఉన్నారా సార్? రీసెంట్ ఇవాళనే ఒక కేసు వచ్చి ఇవాళ జస్ట్ అది వినేసి నేను వస్తున్నా ఇక్కడికి. ఇవాళదే చెప్తా. ఇద్దరు భార్యాభర్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చిన్న పాప. బాగానే ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వచ్చి వీడు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత బాగానే ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా ఉంది, పెళ్లికి ముందు ఉంది, లవ్ చేసేటప్పుడు ఇంటికి పోయింది, కూర్చుంది, అంత బాగుంది. పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరో పోగు చేశారు ఆమెను. అరే నువ్వు పెద్ద కులం దానివి, అరే వాడు బీసీ ఏంటిది అని అనేసరికి ఆ అమ్మాయికి మైండ్లో కూర్చుకుంది. అంటే లేదు నేను ఉండబెడతాను, నాకు అవసరం లేదు. వచ్చి మా దగ్గరికి వచ్చి అంటది, సార్ మీరే టర్మ్స్ రాయండి సార్, ఏమేమి టర్మ్స్ రాసుకోవాలి మేము ఇద్దరు. అంటే అమ్మ మైండ్ ఉందమ్మా నీకు? మీరిద్దరు మాట్లాడుకొని మీరిద్దరు టర్మ్స్ ఏందని మీరు రాసుకొని రావాలి. ఎంత సిల్లీ రీజన్ సార్. మళ్ళీ ఆమె అంటది హైలైట్ చూడండి, డైవర్స్ ఇస్తుందంట, పాప ఆమె దగ్గర పెట్టుకుంటుందంట, వాడు ఇంకో పెళ్లి చేసుకోవద్దంట. అదేంటి? అరే వాడిష్టం, నువ్వు డ్రైవర్స్ ఇస్తే వాడు పెళ్లి చేసుకుంటాడా సస్తాడా వాడిష్టం. ఇలా ఉంటాయి సార్, వెరైటీ కేసులు ఉంటాయి. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే పిల్లలు క్వశ్చన్ మార్క్ అయిపోతున్నారు. అది సార్ నేను అనేది. ఫస్ట్ మేము అడిగేది మరి పాప, అరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు పుట్టలేరు, ఇట్స్ ఓకే, పో వెళ్ళిపో, డైవర్స్ వెళ్ళిపో అంటే అవసరం లేదు పో. ఇప్పుడు పాప దేని పరిస్థితి? మెయిన్ మీరు నెగిటివ్ రోల్ చేశారు కాబట్టి మీకు నచ్చిన క్యారెక్టర్ నెగిటివ్ రోల్స్లో ఎవరు? చూడు సుధా, చూడు సుధా, అదంతా డిఫరెంట్ సార్ ఆ క్యారెక్టర్. అంటే ఐ జస్ట్ లవింగ్ హిమ్ ఫర్ హిజ్ స్టే సెటిల్డ్ యాక్టింగ్. అండ్ ఈజ్ అ డైరెక్టర్ కాబట్టి హీ నోస్. ఈవెన్ వాలి సినిమా చూసినప్పుడు అసలు నెగిటివ్ రోల్లో అజిత్ గారి 2 వేరియేషన్స్ అసలు అమ్మో అసలు మామూలుగా ఉంటుంది సార్ అది. ఇంకొకటి ఈ హీరో విలన్ క్యారెక్టర్ ఆ బ్యారియర్ పోయింది రీసెంట్ టైం. సినిమా చూస్తే ఓన్లీ విజయ్ సేతుపతి కంటెంట్ బేస్డ్ మూవీస్ నడుస్తాయి సార్. కాలేజ్ డేస్ ఎలా ఉండేది సంజయ్? ఎందుకంటే మంచి హైట్ మీరు. అప్పుడు రచ్చ అసలు కొంచెం మా బ్లడ్ లో ఉంటుంది కదా సార్, కొంచెం మా ఫాదర్ది అండ్ ఆల్. ఇంకోటి విజయవాడ అంటే ఆటోమేటిక్ గా స్టాంప్ లాగా మా గ్యాంగ్ అది ఎవరు రానికపోతుండే, అసలు రచ్చ చేస్తుండే, క్లాసెస్ అటెండ్ కాకపోతుండే. రూల్ నెంబర్ 1 సార్ నాది. ఎందుకంటే ఇంటర్లో బాగా మార్క్స్ వచ్చేసరికి మార్క్స్ తగ్గట్టు నంబర్స్ ఇచ్చారు. రూల్ నెంబర్ 1 ఊరికి అబ్సెంట్. ప్రతి ఇయర్ లేట్ ఫీజు కట్టిన, అటెండెన్స్ లేట్ ఫీజు కట్టారు, కానీ ఐ యూస్ టు పాస్. నాకేందంటే లాస్ట్ మూమెంట్లో అయినా ఒక సీరియస్నెస్ తీసుకుంటాను, అది ఏదన్నా కానీ ఎనీథింగ్ లాస్ట్ సీరియస్నెస్ తీసుకుంటా కాబట్టి పాస్ అయ్యా. ఫెయిల్ అయితే కాలేదు. ఎవరికైనా లవ్ లెటర్ ఇవ్వడం కానీ, లవ్ ప్రపోజల్ కానీ అది లేదు, లైఫ్ లేదు, అది లేదు అసలు. ఇంపాసిబుల్. ఎవరో ఒకరు నచ్చుతారు కదా, నచ్చుతారు, ప్రయత్నిస్తాం అంటే ఓకే సరే లైట్ ఓకే నెక్స్ట్. కానీ కొన్ని అంటే లైఫ్ లో జరుగుతాయి కదా, తర్వాత సిల్లే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది తర్వాత? దీనికోసమేనా? ఇట్స్ అ ప్రాసెస్ సార్. అంటే ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కటి జరగాలి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ లైఫ్ సార్. టీనేజ్ అంటారు. టీన్ అంటే 13 నుంచి 19 వరకు టీనేజ్లో చేయాల్సిన కొన్ని ఉంటాయి, తర్వాత నెక్స్ట్ 20 నుంచి ఉంటాయి. అట్లా సార్ జాబ్ వచ్చి ఒక్కసారి జాబ్ ఎంటర్ అయిన తర్వాత ఈ లైఫ్ అంతా మిస్ అయిపోతాం సార్ లిటరల్లీ. కామిక్ అంటే ఇప్పుడు విలనీ కూడా మారుతూ ఉంది కదా, నేను అన్న బ్యారియర్ పోయింది. సో చెయ్యాలనుకున్నప్పుడు ఇప్పుడు లాట్ ఆఫ్ అనమాట చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు కామెడీ టచ్తో చేసేవాళ్ళు. చేశాను సార్ ఆల్రెడీ. రిలీజ్ కుంది చిరంజీవ అనే ఒక ఆహాకి సంబంధించిన ఒక మూవీ చేసాం. మన అదిరే అభి గారు డైరెక్టర్. చెప్పారు, కామెడీ టచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. చిరంజీవ అని దానిలో నేను మెయిన్ విలన్ చేసాను. దానిలో ఆబ్వియస్లీ డైరెక్టర్ కామెడియన్ చేస్తుంటారు కాబట్టి అసలు చాలా బాగుంటుంది సార్ టచ్.